కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తుల అతిపెద్ద ప్రాచుర్యం పొందే ఆలయాలలో ఒకటిగా నిలుస్తోంది. ఇక్కడి విశిష్ట పూజా విధానాలు, రాహు, కేతు పూజలు, నిత్య దీపారాధనలు కారణంగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే ఈ విశ్వాసాన్ని కొందరు వ్యాపారులు వారి లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమీపంలోని పూజా సామాగ్రి దుకాణదారులు భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అమ్మకాలకు సాధారణంగా మట్టి దీపాలను 50 రూపాయల కంటే ఎక్కువకు అమ్మేవారు కాదు. కాని ఈ కార్తీక మాసం సీజన్లో అదే మట్టి దీపాలను 250 రూపాయలకు, గరికలను 100 రూపాయలకు, పుష్పాలను 100 రూపాయలకు, మాలలను కూడా 100 రూపాయల వరకు ధర పెట్టి భక్తుల ఖర్చును రెట్టింపు చేస్తున్నారు. భక్తులు నాణ్యతను చూసే అవకాశం లేకుండా రాహు, కేతు పూజల్లో వేరువేరు దీపాలను వెలిగించాలి, లేదంటే దోషాల పరిహారం సాధ్యం కాదు అని భయపెడుతూ భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఆలయంలో ప్రవేశించే ఈ పూజా సామగ్రి నాణ్యత దేవుడికే ఎరుక. కాని భక్తుల కోసం ఏర్పాట్లలో నాణ్యత ఎప్పుడూ ఒక సమస్యగా మారుతోంది. ప్రవేశ గోపురాల వద్ద పరిస్థితి, అలాగే ఆలయ ప్రవేశ గోపురాల వద్ద భక్తులు కొనుగోలు చేసిన పూజా సామగ్రిలోనికి తీసుకెళ్లడానికి అనుమతించరు. దీని కారణంగా భక్తులు 2 విరోధాల మధ్య చిక్కుబడుతున్నారు. ఒకవైపు భక్తిపూర్ణ పూజా విధానం, మరొకవైపు అధిక ధరకే అమ్మకాలు. ధరల సూచిక అవసరం. పరిసరాల పరిశీలనలో గాంధీబొమ్మ పరిసర ప్రాంతాల్లో ధరల సూచికలు ఏర్పాటు చేసి భక్తులు సరైన ధరలలో పూజా సామగ్రి కొనుగోలు చేయగలిగేలా ఉండాలి. ఆలయ అధికారులు, స్థానిక పోలీసులు ఈ అంశంపై దృష్టి సారించి పూజా సామగ్రి నాణ్యత, ధరల నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులలో చాలామంది ఈ పరిస్థితిని చూస్తున్నారు. మేము దేవుని కోసం పూజ చేస్తాం, కాని ఇప్పుడు లాభార్జన కోసమే భక్తులను మెండుగా మోసగిస్తున్నారు. భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పూజా సామాగ్రి నాణ్యత, ధరల నిశ్చితి లేకపోవడం భక్తుల విశ్వాసానికి పెద్ద దెబ్బగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమస్యను తీర్చేందుకు ఆలయ అధికారులు వెంటనే ధరల నియంత్రణ, నాణ్యత పరిశీలన మరియు పూజా సామగ్రి సరఫరాదారుల పట్ల కఠినమైన నిబంధనలు అమలు చేయడం అత్యవసరం. తద్వారా భక్తుల నమ్మకాన్ని పరిరక్షించడం, ఆలయ ప్రతిష్టను పెంచేందుకు తోడ్పడుతుంది అని భక్తుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రసిద్ధిగాంచిన స్థలమే కాకుండా వారి ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే కేంద్రంగా నిలవాలి. కాని పూజా సామగ్రి బలవంత పొమ్మకం, అధిక ధరల విధానం భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఆలయ అధికారులు, స్థానిక పోలీసు సిబ్బంది కలిసి భక్తుల హక్కులను కాపాడుతూ పూజా సామగ్రి ధరలు, నాణ్యతపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్. నివేదిక. वीडियो समय क्या बात समय apa yang masih
తాగండి మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 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 Perdón, ఓం నమః శివాయ అలా అనమాట చాలండి చాలు ఫాస్ట్